హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాము. అలాగే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి అలాగే ఫంక్షనల్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన టైప్స్ అయితే ఏమున్నాయి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి సంబంధించిన డెఫినేషన్ని చూద్దాం. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టు టెస్ట్ నాన్ ఫంక్షనల్ పారామీటర్స్ సచ్ యాజ్ ఎ రిలయబిలిటీ, లోడ్ టెస్ట్, పర్ఫార్మెన్స్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఇది బేసిక్ డెఫినేషన్. సో మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా సో పర్ఫార్మెన్స్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది. బట్ జనరల్గా అసలు నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, వేటిని నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కింద తీసుకుంటారు, నాన్ ఫంక్షనల్ కింద ఎలాంటి టైప్స్ ఉన్నాయి, సో వీటి గురించి చూద్దాము. సో జనరల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫంక్షనల్ టెస్టింగ్లో ఏం చేస్తాము, రిగ్రెషను, ఇంటిగ్రేషను, శానిటీ, ఫంక్షనల్ టెస్టింగు, స్మోక్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇవన్నీ ఫంక్షనల్ కింద వస్తాయి. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏమొస్తుందంటే లోడ్ టెస్టింగు, పర్ఫార్మెన్స్ టెస్టింగు, సెక్యూరిటీ టెస్టింగు, సిస్టమ్ టెస్టింగు, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ కింద వస్తాయి. సో ఫస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్ట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, అప్లికేషన్ కానీ నాన్ ఫంక్షనల్ టీమ్కి వెళ్తుంది. సో నాన్ ఫంక్షనల్ టీమ్ ఏం చేస్తుంది, అప్లికేషన్ యొక్క బిహేవియర్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, లోడ్, సిస్టమ్ స్టేటు, ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఈ చెక్ చేసే లెవెల్స్ని, ప్రాసెస్ని నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఇంకా ఇక్కడ సెకండ్ పాయింట్కి వస్తే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ టు టెస్ట్ ద రీడింగ్ స్పీడ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ test system as per non-functional parameters అంటున్నారు. The next point, non-functional testing also very important as a functional testing because it is a plays a crucial role in customer satisfaction. సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో మనం ఏం చూస్తాం, ఇక్కడ సెకండ్ పాయింట్లో స్పీడ్ అనేది చూస్తున్నాం. ఇక్కడ స్పీడ్ ఎలా ఉంది, ఇంకా రీడింగ్ ఎలా జరుగుతుంది, స్పీడ్ ఎలా ఉంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇవన్నీ చెక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి సెకండ్ పాయింట్లో ఉంది. థర్డ్ పాయింట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారు, ఫంక్షనల్ టెస్టింగ్ కన్నా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే ఫంక్షనల్ టెస్టింగ్లో అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంది అని మాత్రమే టెస్ట్ చేయగలము. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో దాని యొక్క పర్ఫార్మెన్స్, స్పీడ్, అప్లికేషన్ ఏమైనా హ్యాంగ్ అవుతుందా, క్రాష్ అవుతుందా, సెక్యూరిటీ, అలాగే పర్ఫార్మెన్స్, ఇన్ని లెవెల్స్ అయితే మనం టెస్ట్ చేస్తాము. సో అందుకని పర్ఫార్మెన్స్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే మనకి కస్టమర్ని సాటిస్ఫై చేసే ఛాన్స్ అయితే వస్తుంది. సో అందుకని ఈ విధంగా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద నేను ఏం తీసుకుంటున్నానంటే జీమెయిల్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ వాట్సాప్ తీసుకుంటున్నాను. సో బేసిక్ స్టెప్స్ చూద్దాం. ఇక్కడ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ వుడ్ బి to test the how many peoples can work simultaneously on any software. Next, what is the load and state of the system, డేటా అండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, రెస్పాన్స్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఈ పాయింట్స్ అయితే రాసుకున్నాను. సో ఎగ్జాంపుల్ కింద, సో ఫస్ట్ మనం జీమెయిల్ చూసుకున్నాం అనుకోండి. నేను జీమెయిల్ రిక్వైర్మెంట్ వచ్చింది, నాకు ఈ విధంగా జీమెయిల్ కావాలి, మెయిల్స్ సెండ్ అవ్వాలి, రిసీవ్ అవ్వాలి, అటాచ్మెంట్స్ పంపించాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో నాకు రిక్వైర్మెంట్తో నాకు ఒక అప్లికేషన్ డిజైన్ చేయమంటారు. సో మనం డిజైన్ చేసేస్తాము, టెస్ట్ చేస్తాం, ఫంక్షనాలిటీ అంటే వర్క్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్కి పంపించిన తర్వాత మనం టెస్ట్ చేస్తాం, లైక్ 100 యూజర్స్తో. 100 యూజర్స్ అట్ ఏ టైం లాగిన్ అయితే ఏమవుతుంది, 200 యూజర్స్ అట్ ఏ టైం లాగిన్ అయితే ఏమవుతుంది, అలాగే తన యొక్క మెయిల్స్ని సెండ్ చేస్తే ఏమవుతుంది. సో ఒకే పర్సన్కి 100 మెంబర్స్ అట్ ఏ టైం మెయిల్స్ పంపిస్తే ఏ విధంగా చేరుతుంది. సో ఇలాంటి టెస్టింగ్ మనం బేసిక్ టెస్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ కింద చేసేస్తాము. సెక్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తాము. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ మన యూజర్ లాగిన్ అయిన తర్వాత తన యొక్క పాస్వర్డ్ చూపించకూడదు ఎక్కడ, ఎక్కడ డిస్ప్లే అవ్వకూడదు. డిస్ప్లే అయితే తను యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇవన్నీ పాస్వర్డ్స్ అయితే కనిపించకూడదు. అలాగే నీ పర్మిషన్ లేకుండా అప్లికేషన్ని హ్యాక్ చేసి యాక్సెస్ చేయకూడదు. సో ఇవన్నీ సెక్యూరిటీ టెస్టింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ లోడ్ అంటే మన అప్లికేషన్ మన అప్లికేషన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, సో ఆ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా, దానికి ఏ విధంగా రిసోర్స్ అయితే అలొకేట్ చేస్తుంది, యూస్ చేసుకుంటుంది. సో ఇవన్నీ లోడ్ వస్తాయి. సో ఇది ఎగ్జాంపుల్. సో మనమైతే కస్టమర్కి ఇచ్చేస్తాము, అవర్ అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్, దెర్ ఈజ్ నో ఇష్యూస్ ఫౌండ్ యాజ్ ఆఫ్ నో అని చెప్పేసి మనం రిలీజ్ చేసేస్తాము. చేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తారంటే, మనం 100 to 100 సపోర్ట్ చేస్తాం. అతను ఏంటంటే ఒక 10
10,000 మెంబర్స్ని అట్ ఏ టైం లాగిన్ చేయండి లేకంటే సెండ్ చేయండి అని అనుకోండి, అక్కడికక్కడే అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన లాజిక్, మనం ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ లైక్ బిహేవియర్ ఇవంతా ఎలా ఉంటుందంటే లిమిట్గా ఉంది. బట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనైతే లిమిట్ ఏం చూస్తున్నా, కస్టమర్ ఎలా అంటే తనకి ఏ విధంగా ఇష్టమో తను అలా యూస్ చేసుకుంటాడు. సో అట్ ఏ టైం ఇలా చేసినప్పుడు ఏంటంటే అప్లికేషన్ అనేది దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, సో ఏముంటుంది, హ్యాంగ్ అయిపోతుంది. అట్ ఏ టైము 100 మెంబర్స్ పంపించాల్సిన మెయిల్ 10,000 మెంబర్స్ పంపించేస్తే ఏమవుతుంది, సో మెయిల్స్ అన్ని ప్యాకెట్స్ రూపంలో నెట్వర్క్లో ఆగిపోతాయి. లైక్ దేనికంటే అక్కడ 100 వరకు యాక్సెప్ట్ చేస్తుంది, నెక్స్ట్ అన్నీ ఏమవుతాయి, వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళిపోతాయి. ఇలాంటి సినారీలు ఏమవుతుంది, అప్లికేషన్ హ్యాండిల్ చేయకుండా లైక్ హ్యాంగ్ అయిపోవడం కానీ, క్రాష్ అయిపోవడం కానీ, సర్వీసెస్ స్టార్ట్ అవ్వకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. సో అందుకనే పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో మనం ఏం చేస్తామంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్తో టెస్ట్ చేయడము, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాతో టెస్ట్ చేయడము, సో ఇలాంటి సినారియోస్ అయితే మనం కవర్ చేసుకుంటాము. అలాగే పవర్ అవుటేజ్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఒక మెయిల్ వచ్చి సెండ్ చేశాను నేను, మీకు పవర్ పోయింది అనుకోండి, మీకు మెయిల్స్ రావు జనరల్గా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పవర్ వస్తుందో అవుతుందో మీకు అప్పుడు వస్తుంది మీ జీమెయిల్కి. సో ఆ టైంలో ఎక్కడ ఉంటుంది మీ మెయిల్, క్యూలో మెయింటైన్ చేస్తారు, క్యూలో ఉంటుంది. సో నెట్వర్క్ ప్యాకెట్స్లో మన డేటా వెళ్తుంది, క్యూలో ఉంటుంది. మీ నెట్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు మెయిల్కి ఇన్బాక్స్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో ఈ సినారీస్ అయితే కవర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్ అండి. సో వాట్సాప్లో మీరు ఎప్పుడంటే వాట్సాప్కు జనరల్ మీరు పర్ఫార్మెన్స్ ఎప్పుడు టెస్ట్ చేయగలరంటే రియల్ టైంలో మనకి January 1 వస్తుంది, December 31 నైట్ 12కి మీరన్న మెయిల్ లైక్ మీడియా కానీ మెసేజెస్ కానీ లైక్ ఇంకా ఇమేజెస్ కానీ ఏమైనా పంపించినట్టయితే జనరల్గా నార్మల్ టైంలో వెళ్ళినంత ఫాస్ట్గా రిసీవ్ అయితే వెళ్ళవు. ఎందుకంటే ఆ రోజు ఏంటంటే మన వరల్డ్ వైడ్గా వాట్సాప్ని యూజ్ చేస్తుంది. సో రియల్ టైంలో ఇంతమంది యూజర్స్తో టెస్ట్ చేయడం అనేది కష్టం కదా, ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతమంది యూజ్ చేస్తున్నారు అని. సో ఇలాంటివి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కింద వస్తాయి. సో 5 ఇయర్స్ బ్యాక్ అయితే నేనైతే ఈ అబ్జర్వ్ చేశాను, ఒక 30 మినిట్స్ నాకు వాట్సాప్ పనిచేయలేదు. మళ్ళీ నేనేం చేసుకున్నాను, ఏంది ఇది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తే కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు తెలిసింది ఓహో ఇష్యూ అయితే ఉంది, పర్ఫార్మెన్స్ కింద ఉంది. సో రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. సో జనరల్గా మనకు 5 మెంబర్స్ మాత్రమే అట్ ఏ టైం పంపించగలం ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ. సో అంతకుముందు అలా లేదు, 30-40 మెంబర్స్ కొట్టడమే ఇంకా. సో అలా కాకుండా సో వాళ్ళు కూడా ఒక లిమిటేషన్ వాళ్ళకి అర్థమవుతుంది, మన అప్లికేషన్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు, సో ఎంతమంది యూజర్స్ని మనం సాటిస్ఫై చేయగలము అనే ఒక గ్రాఫ్ అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు కూడా లిమిటేషన్ పెట్టుకుంటూ ఈ మీదకి వచ్చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ జనరల్గా మనకి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే, సో 1 by 1 నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. సో ఆల్రెడీ మనం ఫంక్షనల్ టెస్టింగ్ కింద ఇదే సేమ్ విధంగా మనం కవర్ చేశాను అన్ని టాపిక్స్. సో ఒకసారి మన ఫంక్షనల్ టెస్టింగ్ సంబంధించిన టాపిక్స్ అన్ని ఒకసారి రెఫర్ చేయండి. సో కంపల్సరీగా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను. సో సేమ్ దీంట్లో కూడా అలానే చూద్దాం. నెక్స్ట్ టైం సేమ్ ఇదే ఫాలో అవుతాను. సో నేను కూడా ప్లాన్ చేస్తున్నాను నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి ఏవి టాపిక్స్ కవర్ చేయాలి, సో దానికి సంబంధించి కూడా నోట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇది టాపిక్. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకేమైనా మిస్ అయినా, ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా తప్పకుండా నా కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను చూస్తాను, నేను కూడా నేర్చుకుంటాను. నాకు లెర్నింగ్లో చాలా యూజ్ అవుతుంది లెర్నింగ్కి. సో ఇది ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.